నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి కలెక్టర్ తమీం అన్సారియా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో బాలల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లైబ్రరీలో పుస్తకాలు చదవటం వలన విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు అన్ని డిజిటలైజేషన్ చేయాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా రాష్ట్రాన్ని సంతోష ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. అందరూ తల్లిదండ్రులు పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని వాడుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఈ నెల 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటున్నామని చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్సీ చైర్మన్ వడ్డానం హరిబాబు, కార్పొరేటర్ శ్రీవల్లి, కన్నా మాస్టర్, జిల్లా సెక్రటరీ వంకదారి సుబ్బరత్నమ్మ, పద్మజ, రావి శారద తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ ప్లాన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో అటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ని మనము మార్చాలంటే చదువుతున్న అలవాటుని వారు అలవరించుకోవాలి. దానికోసం వారు యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ బుక్స్ టు యువర్ కిడ్స్. అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ బుక్స్ ని మీరు వారిని ఇలాంటి ఒక అలవాటు వారికి పెట్టడానికి వారికి లైబ్రరీలోకి తీసుకురావాలి. ఎందుకంటే లైబ్రరీకి వస్తున్న పిల్లలకు లైబ్రరీలో పుస్తకం చదువుతున్న పిల్లలకని సెపరేట్ గా ఒక డిసిప్లిన్ అనేది ఉంటది. ఆ డిసిప్లిన్ నేర్చుకోవడానికి పిల్లలు లైబ్రరీకి రావాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆనందం వెళ్లిబుచ్చారు. 53వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 కోట్ల వ్యయంతో మంగళగిరిలో మంత్రి లోకేష్ సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మరలా కూటమి ప్రభుత్వంలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, పద్మజ, కార్పొరేటర్ శ్రీవల్లి, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా అటువైపు మొగ్గు చూపే విధి విధానంతో మరి మన కోటేశ్వరరావు గారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో గ్రంథాలయాల పునరుజ్జీవం ఎంతైనా జరగాల్సిన అవసరం ఉంది. మరి మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీనికి చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో సాంకేతికత లైబ్రరీని చేస్తూ ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇటు ప్రజల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క అభివృద్ధి అని అంటే కేవలం ఏదో స్ట్రక్చర్స్ అంటే రోడ్లు, భవనాలు మాత్రమే అభివృద్ధి కాదు. మనిషి యొక్క వెల్నెస్, మనిషి యొక్క హెల్త్, మనిషి యొక్క ఆనందమే అభివృద్ధిగా భావించే పేర్కొనే నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తున్నందుకు, ఆయన వెనకాల మేమందరం కూడా అదే స్ఫూర్తితో అడుగులు వేస్తున్నందుకు చాలా చాలా గర్వంగా మేమందరము చెప్పుకునే పరిస్థితి మాకు. గ్రంథాలయాలకు వెళ్ళటం లేదు. అటువంటి పిల్లలందరూ కూడా నేను ఈ రోజున పిలుపునిస్తున్నాను. మీకు ఎప్పుడు సెలవు దొరికినా కూడా వెంటనే గ్రంథాలయాలు, మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయాలకు వెళ్ళి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే జీవితంలో మీరు ఏదైతే ఎదగాలనుకుంటారో ఆ ఎదుగుదలకు కారణం గ్రంథాలయాలు అని చెప్పేసి ఈ యొక్క గ్రంథాలయంలో డిఎస్సి మొన్న జరిగిన పరీక్షల్లో 360 మందికి గ్రంథాలయాలకు రావడం వల్ల ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు గ్రంథాలయాలకు చదువుకొని ఉద్యోగాలు సంపాదించారో రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ గ్రంథాలయాలు ప్రజల కోసం ఉన్నాయి. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు గ్రంథాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేసి ఈ రాష్ట్రంలో సెంట్రల్ లైబ్రరీని 150 కోట్లతోటి నిర్మించబోతున్నారంటే అది
భావి తరాల కోసం అని చెప్పి తెలియజేస్తూ పొత్తూరివారి తోటలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవంలో డిప్యూటీ మేయర్ సజీలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పిల్లలతో కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని డిప్యూటీ మేయర్ సజీలా వెల్లడించారు. బాలల వల్లనే దేశాభివృద్ది చెందుతుందని, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా మరియు స్వాతంత్ర సమర యోధుడుగా పిల్లలంటే జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా ఇష్టం, ప్రేమ, ఆప్యాయత. అలాగే పిల్లలకి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు అంటే చాలా అభిమానం, ప్రేమ. చాచా నెహ్రూ, చాచాజీ అని పిలుస్తారు. ఎలాగైతే జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలకి అంటే కులాలకి, మతాలకి సంబంధం లేకుండా, పేద ధనిక అలాంటిది ఏమీ లేకుండా అందరినీ అభిమానించారు, ప్రేమించారు. ముఖ్య కారణం మన పౌరులు అంటే నేటి పౌరులు మన దేశానికి అభివృద్ధి చెందుతారు. మన దేశ అభివృద్ధి చెందాలంటే మన దేశ పిల్లలు బాగా చదువుకోవాలి అని ఆనాడే ఒక స్ఫూర్తినిచ్చారు. పిల్లలు చదువుకోవాలి, ప్రతి ఒక్క పిల్లలు కూడా మన సమాజంలో ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడే ఎడ్యుకేషన్ గురించి ప్రజలకి చాటి చెప్పిన ఘనత జవహర్లాల్ గారిది అని ఈ సందర్భంగా నేను ప్రపంచ మధుమేహ నిరోధక దినం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని తన్విక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మధుమేహ ఉచిత పరీక్షా శిబిరాన్ని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ప్రారంభించారు. ఈ సభకు గుంటూరు ఐఎంఎస్ శాఖ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చల్లా ఓబులేసు మాట్లాడుతూ నేటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసు నుండే ప్రతి ఒక్కరూ మధుమేహం బారిన పడకుండా శాస్త్రీయ అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజల్లో కన్నా ధనవంతుల్లో మాత్రమే మధుమేహం ఎక్కువగా కనపడేదని అన్నారు. అందుకు కారణం అప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు, రైతులు ఆహారంలో జొన్న, రాగి, సజ్జలు వంటి తృణధాన్యాలు, అరికలు, కొర్రలు, సామలు, ఊదల వంటి చిరుధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకునేవారని అన్నారు. అంతేకాక ప్రతిరోజు శారీరక శ్రమ చేసేవారని తెలిపారు. అందువల్లే వారిలో మధుమేహం అరుదుగా కనిపించేదన్నారు. ఇప్పుడు సమాజ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి, డాక్టర్ డి అమర్లింగేశ్వరరావు, మధుమేహ పరీక్షా శిబిరంలో మణికుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డయాబెటిక్ సంఖ్య పెరిగే కొద్దీ మన ఆదాయంలో అధిక భాగం ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మధుమేహం గురించి క్షుణ్ణంగా శాస్త్రీయ అవగాహన కల్పించుకుని దాని బారిన పడకుండా ఎలా ఉండాలన్న దాని మీద మీరు అందరం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలందరూ ఆలోచించాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డయాబెటీస్ మీద అవగాహన కల్పించడంలో తప్పనిసరిగా కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాం. ఇక ఐఎంఏ విషయానికి వస్తే మన చుట్టుపక్కల ఎక్కడన్నా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఏమైనా ఆఫీసులు కానీ ఎక్కడన్నా ఉంటే శాస్త్రీయ అవగాహన సదస్సులు పెడతాకి మా ఐఎంఏ గుంటూరు శాఖ సిద్ధంగా ఉంది. ఐఎంఏ తప్పనిసరిగా ఈ విషయాల్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఇందాక ఆల్రెడీ చెప్పారు అడిషనల్ కమిషనర్ గారు, మేము ఎక్కువగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లోనే కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి మా గుంటూరు శాఖ ఐఎంఏ సేవల్ని గుంటూరు ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా. అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జవహర్లాల్ నెహ్రూ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు కార్పొరేటర్ చిష్టి, ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యంలో జవహర్లాల్ నెహ్రూ పాత్ర, దేశాభివృద్దికి ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే విద్యార్థులకు వివరించారు. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అలాగే 10th స్టూడెంట్స్ కు ఉపయోగపడేలా రూపొందించిన మోడల్ పేపర్ బుక్ ని ఆవిష్కరించారు. వారికి ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేటర్ చిష్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ బుక్లెట్ అందించడం అభినందనీయమని నసీర్ అన్నారు. తప్పకుండా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు, ఉపాధ్యాయులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన భావి పౌరుల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఒక ముందడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రాష్ట్రంలోని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ పుస్తకాన్ని మేము వాళ్ళ ముందు 10th క్లాస్ వాళ్ళ విద్యార్థులందరికీ దాదాపుగా ఈస్ట్ సమక్షంలో ఉన్న ఒక 1000 మంది విద్యార్థులు అనేక స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చేసి వాళ్ళు రానున్న రోజుల్లో మంచి మార్కులు సంపాదించాలో, వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉండాలా, దేనికంటే వాళ్ళ దశ మార్చేటట్టుగా విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల్లో నేను కూడా కొంత భాగంగా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటూ పాతగుంటూరులోని ఆదిత్య హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, ప్రసంగాలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం శ్రీ రామ్మోహన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. భారతదేశ నిర్మాణంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నెహ్రూ దేశ అభివృద్దికి కృషి చేస్తే ఆయనను బీజేపీ కించపరిచేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ప్రధాని మోడీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మస్తాన్ వలీ సూచించారు. 3 రంగుల జెండాని 50 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద ఎగురేయలేనటువంటి వీళ్ళంతా కూడా ఈ రోజున మీరు దేశభక్తులని భారత జాతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మతం అనే మత్తులో నుంచి బయటికి రావాలి. మనిషి శరీరంలో అవయవాలన్నీ కూడా ఉంటేనే మనిషికి మరి ఆరోగ్యకరమైన జీవితం. ఏ అవయవం లోపం వచ్చినా కూడా అది అవయవ లోపం అంటారు. ఇవాళ కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈ దేశంలో ఘర్షణలు సృష్టించాలని సోషల్ మీడియా ద్వారాగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిని జాగృతిగా వహించి చైతన్యం పెరగాలని భారత జాతిని కోరుకుంటూ మరీ యువత ఇటువంటి మేధావులు చూపించినటువంటి బాటలో ప్రయాణం చేయాలని మరొకసారి ఆ గొప్ప మేధావి మరి దేశ నిర్మాణం చేసినటువంటి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారికి మరి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తాం. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ఎస్ఎస్ రమ పిల్లలతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ రమ మాట్లాడుతూ కల్మషం లేని మనసులు చిన్నారులకే సొంతమని, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం నారాయణ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నామని, బాలల దినోత్సవం అనేది పిల్లలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. మరి బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించాలని, పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశామని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు చాలా ఆనందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ స్వర్ణలత, జ్యోతి, శ్రీదేవి, అనిత మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. is celebrating Children's Day. Here pre-primary and primary students involved here, and the pre-primary students they came in fashion show, and even very few children participated for dances and by the parents' support, and classical dances also involved here, and we are very happy. All children are enjoying today on this occasion of Children's Day. We are very thankful to the management. 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం జరిగింది.
బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ప్రేమ. ఈ రోజున ఆయన సందర్భంగా పుట్టినరోజున పిల్లలందరూ కూడా ఎంత సంతోషంగా జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకున్నా ఉన్నారు. ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.